నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక యూనిటీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, నాకు ఇయర్ సర్జరీ అయ్యింది 4 months బ్యాక్. హెడేక్ అండ్ వామిటింగ్స్ అవుతున్నాయి, ఏం చెయ్యాలి? సో ఇయర్ సర్జరీ అయ్యి 4 months అయ్యింది అండ్ ఇప్పుడు మీకు గిడ్డినెస్ అండ్ వామిటింగ్ వస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ప్రీవియస్ సర్జరీ అండి. ప్రాబబ్లీ మీకు ఇప్పుడు ఇయర్లో మళ్ళీ ఏదైనా ఇన్నర్ ఇయర్లో ప్రాబ్లం ఏదైనా వచ్చి దాని వలన ఈ గిడ్డినెస్ అండ్ వామిటింగ్ వచ్చి ఉండొచ్చు. ఆర్ ఇన్ కేస్ వేరే ఏదైనా కండిషన్, వెస్టిబులర్ మైగ్రేన్ అని ఇలాంటి కండిషన్స్లో కూడా మన హెడేక్ తో పాటు గిడ్డినెస్ వచ్చి దాంతో పాటు వామిటింగ్స్ అయ్యేలాగా కూడా ఉంటుందన్నమాట. సో ఇది ఓన్లీ ఇయర్ సర్జరీ వల్లనే అయ్యింది అని అనుకోవడానికి లేదు. అండ్ 4 months ఆల్రెడీ సర్జరీ అయ్యి 4 months అయింది కాబట్టి ఈ గిడ్డినెస్ కి, వామిటింగ్స్ కి అండ్ సర్జరీకి సంబంధం అయితే ఏమీ ఉండదండి. సో మీకు ఇప్పుడు ఇంకా సిమ్టమ్స్ ఉంటే కనుక దగ్గరలో డాక్టర్ గారిని చూపించుకోవాలి, ఇన్నర్ ఇయర్ టెస్ట్ చేయించుకోవాలి. ఇన్నర్ ఇయర్ అంతా బాగుందా లేదో చూసుకుని, అంటే వెస్టిబులర్ ఎవాల్యుయేషన్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకుని లోపలంతా బాగుందా లేదా, ఏమన్నా ఈ వర్టెగో లాగా ఏమన్నా స్టార్ట్ అయిందా ఏంటో చూసి దాన్ని బట్టి దానికి సరిపడా మందులు కానీ ఎక్సర్సైజ్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది.